ఎవరెంత భారీగా ఉన్నా చెక్కు చెదరదు. విరాట్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అంబుజా సిమెంట్. తాళ్లూరు మండలం బతుకురపాడులో ఎక్సైజ్ సిఐ కె శ్రీనివాసరావు నేతృత్వంలో మద్యం బెల్ట్ షాపులపై జరిపిన దాడుల్లో 15 కోటర్ల విస్కీ పట్టుబడింది. గ్రామంలో బెల్ట్ దుకాణం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు జరిపిన ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ ఏడుకొండలు, కానిస్టేబుల్ కాసింపీర నాగరాజు పాల్గొన్నారు. నమస్కారం అండి. దర్శి ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 5 మండలాల్లో 23 మద్యం షాపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి షాపు కూడా ఉదయం 10 గంటలకు ఓపెన్ చేసి రాత్రి 10 గంటల వరకు వ్యాపారాలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి షాపులో కూడా మద్యం బాటిల్ ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పి ధరలకి అమ్మడం జరుగుతూ ఉంది. అట్లాగే లూజ్ సేల్స్ కానీ ఇంకా వేరే ఇతర ఎలాంటి వైలేషన్లు కూడా షాపుల్లో అనేది జరగటం లేదు. పక్కగా రూల్ టు రూల్ వ్యాపారం జరగడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మాకున్న సమాచారం మేరకు కొన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు మేము మా సిబ్బందితో కలిసి ప్రతిరోజు దాడులు చేసి కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా తాళ్లూరు మండలం బతుకురపాడు అనే గ్రామంలో ఒక వ్యక్తి బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడనే సమాచారం మేరకు నేను మా సిబ్బందితో కలిసి వీళ్ళు దాడులు చేస్తే ఆ గ్రామానికి చెందిన వెంకటేశ్వర అనే ఒక వ్యక్తి 15 కోట్ల బాటిల్ మద్యం చేసేవాళ్ళు కలిగి ఉంటే అతన్ని కస్టడీలో తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడటం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఎవరైనా సరే ఎక్కడైనా అక్రమంగా ఈ బెల్ట్ షాపులు కానీ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఏం చేసినట్లయితే కూడా కఠినంగా శిక్షించబడుతుంది. అలాంటి వారు ఎట్లయినా ఉన్నట్లయితే మాకు సమాచారం ఇచ్చి తప్పించవలసిందిగా కోరుతున్నాం. Like, share, subscribe, and get notification.